కాదులే, ఆ గొర్రెలు కాసే గురువు అయితే ఒకటి ఆడ పెట్టుకున్నావంట. ఏం తొట్లాడున్నా గిట్లాడున్నా ఒక్కొక్కరిని రప్ప నరుకుతాం అనుకున్నావు. ఏమో అంత కోపం నీకు? సేను సతవ కావాలని, ఎరువు కోసం గొర్రెలని ఆపించుకోవాలని ఇంత చేస్తే మామ ఈ నాయలకి ఒక్కొక్కనికి మటన్ పెట్టి 30 నంబర్ బీడుల కట్ట కొనిచ్చి, రాజపగాకు కొనిచ్చి, 3 కోటర్లు ఒరిజినల్ ఛాయిస్ కొనిచ్చి గొర్రెలని చేతిలో ఆపించుకుంటే ఈ నాయన్లు రాత్రల్లా తాగి పడిపోయినారు. ఆ గొర్రెలు చూసే పక్క మూని చేనుకు పోయి ఎరువు వేసినాయి. ఎట్ట మామ ఇది ఏమన్నా బాగుందా? నిజం చెప్పు మామ, బాగుందా? ఆటికి నేను చెప్పినాను ఈ నేలు పడిపోతారేమోనని, నేను వస్తాను మీ ఎంపలని చెప్పినాను. ఈ నేను వినరే, ఎదురున్నాయండ్రు. ఈ నేన్లు చెప్తే తింటారా? ఆ గురువయ్య గాడు అంటాడు, పో మామ ఇంటికాడ పండుకోపో, నీ సేన్ని ఎరువుతో నింపేస్తాము అంటాడు. పొద్దున పోయి చూస్తే పక్కున సేన్ని నింపేసినారు. ఒరేని నిజమే కదరా, ఇంత కథ చేసినారు ఈ నేన్లు.